హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోనే చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోయే బెల్లం కావాలండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ అంత బాగుంటాయండి. చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా అయితే తింటారు. నాకైతే చాలా బాగా నచ్చాయండి. దీనికి పాకం పట్టి పని అవసరం లేకుండా ఈ వీడియోలో చూపిస్తానండి. అంత బాగుంటాయి. మరి ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో చూసే ముందర మీరు నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో అనేది. ఒక బౌల్లోనికి 1 కప్పు మైదా పిండి తీసుకొని వేసుకోవాలండి. జల్లించుకొని వేసుకోవాలి. నేను జల్లించుకోనండి మైదా పిండిని. అరకప్పు బొంబాయి రవ్వ అంటే సుజీ రవ్వ అండి, ఉప్మా రవ్వ కూడా అంటారు. ఇది తీసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలండి. మెత్తగా అనేది మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరక అయినా పర్వాలేదు. ఇలా పట్టుకొని మనము మైదా పిండిలోనికి వేసుకోవాలండి. చిటికెడంత సాల్ట్, చిటికెడంత సోడా వేసుకొని కలుపుకోవాలండి. యాలకుల పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. సోడా మరీ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది. అందుకే చిటికెడంత సోడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి స్పూన్తోని. నేనైతే ఇక్కడ ఆయిల్ అనేది వేడి చేసుకొని వేసుకోనండి, రిఫైండ్ ఆయిల్. మీరు మీ దగ్గర నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకోనండి ఇందులోన. ఇది బాగా కలుపుకోవాలండి. ఉండ కట్టినంత వరకు కలుపుకోవాలి. ఉండ మనకి బాగా ఆయిల్ బాగా పడితే ఉండ వస్తుందండి. ఒకవేళ ఆయిల్ బాగా రాకపోయింది అనుకో మీరు ఆయిల్ కొంచెం వేసుకోవాలండి. నాకైతే సరిపోయిందండి ఉండ కట్టింది. చూడండి, ఇందులోనికి కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకొని చపాతీలా ముద్దలాగా కలుపుకోవాలండి. చపాతీ కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో, గట్టిగా వచ్చింది. ఇప్పుడు ఒక 50 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా చూడండి 50 మినిట్స్ తర్వాత మనం తీసి మళ్ళీ ముద్దని బాగా పిసకాలండి. ఇప్పుడు మన పిండడం అంత సైజు ఉండల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పిండడం అంత సైజు సరిపోతాయండి వాటికి. ఇలాగన్నీ ఇలాగే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎలా చూపిస్తున్నానో అలాగే రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ జల్లెడ ఉంది కదండి, మీకు ఇలాంటి లేకపోతే ఇలాంటి గవ్వలు చేసినవి ఉంటే అందులో కూడా చేసుకోవచ్చు. మీకు సింపుల్గా ఇలా చూపిస్తున్నానండి. ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. నేను చూడండి అన్నీ ఇలాగే చేసుకోయాను. మీకు సింపుల్ వేలో మీకు ఏమంటే ఇంట్లోనే అవే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ చేస్తున్నానండి. కొంచెం మరిగిందా లేదని చిన్నది వేసి చూసాను. ఆయిల్ అనేది బాగా మరిగిందండి. నేను మీడియంలో ఉంచుకొని ఆయిల్ను వేడి చేసుకోనండి. ఇవి కూడా మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఆయిల్లోనైతే మాడిపోతాయండి. అన్నీ ఇలా వేసుకోవాలండి. అవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి నొరగ వస్తుంది కదా బుడగలు, అది మొత్తము పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అది అనేది ఆటోమేటిక్ మనం వేసిన వెంటనే అవి గవ్వలు అనేది పైకి అనేది తేలిపోతాయండి. మనము అవసరం లేదు. అవి తేలిపోయిన తర్వాత మనం గరిటె పెట్టుకొని కలుపుకోవాలి. చూడండి అంత బాగా వచ్చాయండి గోల్డెన్ కలర్గా. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అన్నీ అలాగే పక్కన తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి అంత బాగున్నాయో కదా. ఇప్పుడు మిగతా ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. తీసుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. అవి కూడా చూడండి ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకోయాం కదా. ఇప్పుడు ఇవి చల్లార్చాలండి. ఇవి చల్లగా అయిన తర్వాతనే పాకంలోనికి వేసుకోవాలి కదండి. ఇప్పుడు మనం పాకం ఎలా ప్రిపేర్ చేయాలో ఇవి చూద్దాము. ఇప్పుడు పెనం పెట్టుకొని హాఫ్ బెల్లం అనేది తీసుకుని వేసుకోవాలండి. 3 స్పూన్లు వాటర్ అనేది వేసుకోవాలి. 3 స్పూన్లు అనేది సరిపోద్దండి, ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. మనకు కొంచెం బెల్లం అనేది కరిగితే చాలండి, పాకం అవసరం లేదు. చూడండి అంత బాగా కరిగిందో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ అది అక్కడే పెట్టుకొని ఇప్పుడు గవ్వలు అనేది చల్లగా అయ్యాయి కదండి, ఆ గవ్వలు అనేది అందులో వేసుకోవాలండి. వేసుకొని అదే బెల్లం అనేది వేడిగా ఉంది కదండి. ఇప్పుడు గవ్వలు కలుపుకోవాలండి పాకం మొత్తం పట్టినంత వరకు.
అది ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు మనం చేయి పెట్టుకొని వేరే ప్లేట్లోనికి తీసుకోవాలండి. అన్నీ తీసుకోవాలి. తీసుకోకపోతే అక్కడే అవి అంటుకుపోయి గట్టిగా అయిపోయి తేలిపోతాయండి, పొల్లలాగా వచ్చేస్తాయి. వేరే దానికి తీసుకుంటే ఇంత బాగా వచ్చాయండి. చూడండి అంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి. బాయ్ అందరికీ.